హాయ్. బాధ అనేది చెడు ఏం కాదు. చాలా మంది బాధను ఒక శత్రువుగా చూస్తారు. కానీ బాధ అనేది ఒక ఎమోషన్. అది మనకి ఏదో ముఖ్యమైన విషయం జరిగిందని మెదడు ఇచ్చే సంకేతం. ప్రాబ్లం అనేది బాధ కాదు. బాధతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేదే అసలు విషయం. యాక్చువల్గా బాధ అనేది ఎందుకు వస్తుంది? బాధ శత్రువు కాదు, ఒక సంకేతం. మీరు చివరిసారి ఎప్పుడు బాధపడ్డారు? ఒకరు ఏదైనా మాట అనడంతో బాధపడ్డారా? పరీక్షలో ఫెయిల్ అయ్యారా? లేకపోతే ప్రేమలో మోసం జరిగిందా? ఫ్యామిలీలో గొడవ జరిగిందా? ఉద్యోగం పోయిందా? మనలో ఇలా ప్రతి ఒక్కరు బాధను అనుభవిస్తారు. కానీ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చేసుకున్నారా? బాధ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఈరోజు నేను మీ బాధని తొలగిస్తానని నేను చెప్పను, కానీ మీరు బాధను చూసే విధానాన్ని మాత్రం మార్చే ప్రయత్నం చేస్తాను. బాధ ఎందుకు వస్తుంది? ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. బాధ అనేది వీక్నెస్ కాదు. బాధ అనేది ఒక న్యాచురల్, ఒక ఎమోషన్. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. మీకు విలువైంది ఏదన్నా పోయినప్పుడు, మీరు ఊహించింది జరగనప్పుడు, లేకపోతే మీకు అన్యాయం జరిగింది అని అనిపించినప్పుడు మీ మెదడు ఒక ఎమోషనల్ సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ పేరే బాధ. అంటే బాధ శత్రువు కాదు. ఇక్కడ ఏదో ముఖ్యమైన విషయం జరిగింది అని చెప్పే అలారం. ఒక కంపెనీలో 2 ఉద్యోగాలు పోయాయి. దాంట్లో ఒకరేమో 3 monthsలో కొత్త ఉద్యోగం వెతుక్కున్నారు. మరొకరేమో 3 ఏళ్ళుగా అదే బాధలో ఉండిపోయారు. ఉద్యోగం పోవడం అనేది ఒకటే, అయితే రిజల్ట్ ఎందుకు వేరు? ఎందుకంటే సంఘటన కంటే దానికి మనం ఇచ్చే అర్థం మన అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. వయసుని బట్టి బాధ మారుతుంది. స్టూడెంట్కి మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ అవ్వడం, ఫ్రెండ్స్ వదిలేయడం, పేరెంట్స్ తిట్టడం, అవి ప్రపంచం మునిగిపోయినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే అతనికి అదే ప్రపంచం కాబట్టి. అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళకి బ్రేకప్ అయినప్పుడు, మెసేజ్ రాకపోవడాలు, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, అది పెద్ద బాధగా అనిపిస్తుంది. వాళ్ళు తమ ఫీలింగ్స్, ఎమోషన్స్ని ఆ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. అట్లాగే పేరెంట్స్కి వాళ్ళ పిల్లల హెల్త్ విషయం, పిల్లల ఫ్యూచర్, ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవి పెద్ద బాధ. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అక్కడే ఉంటుంది. ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళకి, వయసు పెరిగిన వాళ్ళకి ఒంటరితనం, ఎవ్వరు పట్టించుకోవట్లేదు అనే ఆ ఫీలింగ్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇవి ఎక్కువ బాధ కల్పిస్తాయి. అంటే బాధ ఒకటే, కానీ దానికి రీజన్ ప్రతి ఒక్క వ్యక్తికి వేరు వేరు. మన మెదడు ఒక 2 questions అడుగుతుంది. ఇది నాకు ఇంపార్టెంటా? అవును అయితే సెకండ్ క్వశ్చన్, నేను దాన్ని కోల్పోయానా లేకపోతే ప్రమాదంలో ఉందా? ఒకవేళ అవును అయితే బాధ వస్తుంది. అందుకే బాధ వెనుక ప్రేమ ఉంటుంది, విలువ ఉంటుంది, ఆశ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. బాధ రావడం అనేది తప్పు కాదు, కానీ చాలామంది బాధ వచ్చినా వెంటనే దాచేస్తారు. నేను స్ట్రాంగ్, నాకేం కాలేదు అని నటిస్తారు. లేకపోతే రోజంతా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ 2 కూడా ఆరోగ్యకరమైన వేస్ ఏం కావు. ఫస్ట్ బాధ వచ్చినప్పుడు ముందు మీతో మీరే చెప్పుకోండి, నేను ఇప్పుడు బాధపడుతున్నాను. ఈ ఫీలింగ్కి, ఎమోషన్కి ఒక పేరు పెట్టండి. తర్వాత ఒక 3 questions వేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నాకు అసలు బాధ కలిగించింది ఏమిటి? సెకండ్ క్వశ్చన్, నేను ఏం కోల్పోయానని చెప్పేసి అనిపిస్తుంది? థర్డ్ క్వశ్చన్, ఇందులో నేను మార్చగలిగేది ఏంటి, మార్చలేనిది ఏంటి? ఈ 3 questions ఒక క్లారిటీని ఇస్తాయి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఆలోచించేది ఏంటి? నేను దేనికి పనికిరాను. అది ఇలాంటప్పుడు అది ఇంకా బాధను పెంచుతుంది. కానీ ఈసారి నేను ఫెయిల్ అయ్యాను, తర్వాత ఏం మార్చాలి అని ఆలోచిస్తే అదే ఒక బాధ ఒక లెసన్గా మారుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాధ వచ్చింది అంటే మీరు బలహీనులేం కాదు, మీరు వీకింగ్ కాదు. మీరు జీవిస్తున్నారని, మీరు ప్రేమిస్తున్నారని, ఏదో ఒక దానికి విలువనిస్తున్నారని చెప్తుంది. కానీ బాధ మీ జీవితానికి ఒక డ్రైవర్ లాగా అవ్వకూడదు. అది ఒక సందేశం మాత్రమే. ఆ వచ్చిన సిగ్నల్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ రోజే ఒక పేపర్ పెన్ తీసుకోండి, దాంట్లో ఇలా రాయండి, ఈ మధ్య నాకు ఎక్కువ బాధ కలిగించిన విషయం ఏమిటి?
దాని కిందనే అది నాకు ఎంత ముఖ్యమైంది అని రాయండి. చాలాసార్లు బాధకి సమాధానం బయట ఉండదు, మన విలువల్లో, మన ఆశల్లో, మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. మీకు అసలు బాధ కలిగేసింది ఏంటో తెలుసుకుంటే, దానివల్ల మీరేమైనా కోల్పోయానని చెప్పేసి మీకు అనిపిస్తే దాన్ని మనం మార్చగలమా లేదా? మార్చగలిగేది అయితే మన చేతిలో ఉంది, మార్చేయచ్చు. మార్చలేని దాని గురించి బాధపడే ఏం అవసరం, ఏం లాభం లేదు కదా. సో అది అక్కడికి ఆపేసేయండి. మార్చగలిగిన దాన్ని మార్చేసుకోండి. మార్చలేని దాని గురించి బాధపడి అనవసరమైన ప్రాబ్లమ్స్ తీసుకురావద్దు, అవసరం లేదు. ఈరోజు బాధ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. కానీ ప్రతి ఒక్క బాధ స్ట్రెస్గా మారదు, కొంతమందిలో మాత్రమే అది స్ట్రెస్గా మారుతుంది. ఎందుకు, దాని వెనకాల మన మెదడు ఎట్లా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీకు వచ్చిన బాధని చేంజ్ చేసే ఛాన్స్ ఉంటే చేంజ్ చేసేసుకోండి. లేదు అని అంటే చేంజ్ చేయలేను అని అనుకుంటే దాన్ని అక్కడికే ఆపేసుకోండి.